తెలుగు నూతన సంవత్సరాది శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలు తిరుమల శ్రీవారి ఆలయంలో వైభవంగా జరిగాయి. తెలుగు నూతన సంవత్సరాదిని పురస్కరించుకుని శ్రీవారికి అర్చకులు 6 పట్టు వస్త్రాలను సమర్పించారు. అనంతరం శ్రీవారి ఉగాది ఆస్థానం నిర్వహించారు. అయితే టీటీడీ ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో ఆలయం లోపల చేపట్టిన అలంకరణలు, ధ్వజస్తంభాన్ని అలంకరించిన తీరు భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. తిరుమలలో ఉగాది వేడుకలపై మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. తెలుగు రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు. ప్రస్తుతం శ్రీవారి ఆలయం ముందున్నాం. శ్రీవారి ఆలయంలో ఉగాది సందర్భంగా శ్రీ విశ్వనామ సంవత్సర ఉగాది వేడుకలను తిరుమల తిరుపతి దేవస్థానం అంగరంగ వైభవంగా నిర్వహించింది. శ్రీవారి ఆలయాన్ని అత్యంత సుందరంగా అలంకరించి ఉన్నారు. ఉదయం సుప్రభాత సేవతో సోమవారం మేల్కొల్పి ఏకాంతంగా పూజలు నిర్వహించిన అనంతరం శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానాన్ని అంగరంగ వైభవంగా తిరుమల తిరుపతి దేవస్థానం అర్చకులు, పండితులు, ఆచార్య పురుషులు నిర్వహించారు. ఎందుకంటే ప్రతి ఏడాది ఉగాది సందర్భంగా శ్రీవారి ఆలయాన్ని అత్యంత సుందరంగా అలంకరించిన ఆనవాయితీ. ఇందులో భాగంగా ఉగాది శుభాకాంక్షలు అంటూ కూడా శ్రీవారి ఆలయ మహాద్వారానికి పెద్ద ఎత్తున ఫ్లెక్సింగ్ కూడా ఏర్పాటు చేసి పూలతో ప్రత్యేక అలంకరణ చేసి ఉన్నారు. విదేశీ పూలతో కూడా ప్రత్యేక అలంకరణ చేసి ఉన్నారు. శ్రీవారి ఆలయం అంతా సుందరంగా శోభానమానంగా శ్రీవారి ఆలయాన్ని తీర్చిదిద్దారు. జియ్యంగారులు, అర్చకులు శ్రీవారి ఆలయంలో విశేష సమర్పణ చేశారు. అనంతరం వేద పండితులు ఉగాది ఆస్థానాన్ని నిర్వహించగా సిద్ధాంతులు పంచాంగ పఠనం చేశారు. ఈ సందర్భంగా శ్రీవారి ఉత్సవమూర్తులకు జరిగే విశేష పూజ, కళ్యాణోత్సవం, డోలోత్సవం, బ్రహ్మోత్సవం, వసంతోత్సవం సేవను టీటీడీ రద్దు చేసింది. గత ఏడాది కంటే భిన్నంగా అద్భుతంగా ఫలపుష్పాలంకరణలు కొండపైన టీటీడీ ఉద్యాన శాఖ నిర్వహించింది చెప్పుకోవాలి. శ్రీవారి ఆలయంతో పాటు ఆలయం వెలుపల కూడా అత్యంత సుందరంగా అలంకరణ చేశారు. ప్రత్యేక ఆకర్షణగా 1,00,000 కట్ ఫ్లవర్తో, విదేశీ ఫ్లవర్తో భక్తులు ఆకట్టుకునే విధంగా స్వామివారి ప్రతిమను పూలతో అలంకరించారు. ప్రతి ఒక్కరు కూడా ఈ అలంకరణ చూసి చాలా అద్భుతంగా చేశారని టీటీడీని కొనియాడుతున్నారు. అదేవిధంగా శ్రీవారి ఆలయంతో పాటు శ్రీవారి ఆలయం లోపల దేశీ, విదేశీ ఫ్లవర్లతో దాదాపు అలంకరణ 1,00,000 కట్ ఫ్లవర్స్ తో తయారు చేసి ఉన్నారు. ఆ రకంగా అలాగే తాజా పండ్లు, కూరగాయలతో కూడా అక్కడక్కడ అలంకరణ చేశారు. సువాసన వెదజల్లి పూల తోరణాలు, కటౌట్లు, ఆలయం వెలుపల టన్నుల కొద్ది పూలతో సిద్ధం చేసిన సెట్టింగ్లు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆలయం వెలుపల టీటీడీ ఈ అదనపు మీడియాతో మాట్లాడుతూ గతం కంటే ఈ ఏడాది భిన్నంగా అలంకరించాం. ఉగాది సందర్భంగా ప్రతి ఏడాది ఆ స్వామివారి ఆలయాన్ని సుందరంగా అలంకరించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా పూర్తిగా విఐపి సిపాస్ లేఖను రద్దు చేసి సామాన్య భక్తులకి పెద్దపీట వేసే దిశగా చర్యలు తీసుకున్నాం. ఆ రకంగా సామాన్య భక్తులకి దర్శన భాగం కల్పిస్తున్నాం. ప్రోటోకాల్ పరిధిలో ఉన్న వారికి మాత్రమే దర్శన భాగం కల్పించాం. ఇవాళంతా కూడా సామాన్య భక్తులు ఎక్కువ మంది దర్శించే విధంగా ఏర్పాట్లు చేశామని అదనపు ఈవో వెంకయ్య చౌదరి కూడా వెల్లడించున్నారు. ఆ రకంగా పూర్తి స్థాయిలో ఉగాది వేడుకలను అంగరంగ వైభవంగా తిరుమల క్షేత్రంలో నిర్వహించారు. అటు టీటీడీ అధికారులు, టీటీడీ పాలక మండలి సమన్వయంతో ఉగాది వేడుకలను వైభవంగా నిర్వహించి స్వామివారి విశేష అలంకరణను, ప్రత్యేక ఆభరణాలను, పట్టు వస్త్రాలు సమర్పించి స్వామివారికి అలంకరించారు. ఆ రకంగా శ్రీ విశ్వనామ సంవత్సరం ఉగాది వేడుకలను తిరుమలలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. అర్చకులు కూడా ఇవాళ స్వామివారి దర్శించుకుంటే నూతన ఏడాది కావడం, తెలుగు రాష్ట్ర ప్రజలకు మంచి శుభం కలగాలని స్వామివారి ప్రార్థించినట్టుగా శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల్ దీక్షకులు చెప్పి ఉన్నారు. ఆ రకంగా ఉగాది వేడుకలను తిరుమలలో అత్యంత వైభవంగా టీటీడీ నిర్వహించింది. వీడియో జర్నలిస్ట్ మునితో సురేష్.